హే గైస్, సో టుడేస్ టాపిక్ వచ్చేసి ఐసోమరిజం అనమాట. సో ఐసోమరిజం బయోకెమిస్ట్రీలో ఇదొక టాపిక్ అండ్ డెఫినేషన్ చూద్దాం. ఐసోమరిజం సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ అండ్ అరేంజ్మెంట్స్. సో మాలిక్యులర్ ఫార్ములా ఏదైనా అయి ఉండొచ్చు, లైక్ బ్యూటెన్ తీసుకోండి, ఐసోబ్యూటెన్. సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఇన్ ద ప్రాపర్టీస్ అండ్ అరేంజ్మెంట్స్. ఐసోమరిజం ఎగ్జాంపుల్ చూద్దాం. సో CH2 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 అండ్ CH2 CH2. సో ఇది పెంటేన్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇదే పెంటేన్ని ఇంకొక అరేంజ్మెంట్లో రాసినట్టయితే సో ఇది వచ్చేసి ఐసోపెంటేన్ అవుతుంది అండ్ సేమ్ ఫార్ములా కానీ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది నియోపెంటేన్ అనమాట. సో ఇది ఫస్ట్ వన్ పెంటేన్, సెకండ్ వన్ ఐసోపెంటేన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి నియోపెంటేన్. సో ఫార్ములా అదే మాలిక్యులర్ ఫార్ములా కానీ ఎక్స్ప్రెస్ చేసిన అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఐసోమరిజం అంటే ఇదే అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఐసోమరిజం క్లాసిఫికేషన్ వచ్చేసి 2 టైప్స్ అనమాట, స్టీరో ఐసోమరిజం అండ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. సో స్టీరో ఐసోమరిజం 4 టైప్స్ అండ్ స్ట్రక్చరల్ వచ్చేసి 5 టైప్స్ అగైన్. సో స్టీరో వచ్చేసి ఇవి అనమాట 4 టైప్స్: డి అండ్ ఎల్ ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం, ఎపిమరిజం అండ్ అనోమరిజం. అండ్ స్ట్రక్చరల్ వచ్చేసి 5. సో చైన్, పొజిషన్, ఫంక్షనల్, మెటామరిజం అండ్ టాటోమరిజం. సో ఇది అనమాట క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్లో ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమరిజం చూద్దాం. సో కమింగ్ టు ద సబ్ టైప్స్ వచ్చేసి ఫస్ట్ చైన్ అంటున్నారు. సో చైన్ ఐసోమరిజం వచ్చేసి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయడంలో ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి C4H10 అండ్ C5H12 గుర్తుపెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ పొజిషనల్ ఐసోమరిజం వచ్చేసి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ద పొజిషన్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ద పొజిషన్. సో కార్బన్ పొజిషన్స్ ఇంకా మారుతూ ఉంటాయి. అండ్ ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేసి C3H7OH. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమరిజం. సో ఎగ్జాక్ట్గా నేమ్స్ ఏవైతే ఇండికేట్ చేస్తున్నాయో అవి డిఫరెంట్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫంక్షనల్ అని మెన్షన్ చేశారు కాబట్టి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ద ఫంక్షనల్. సో ఎగ్జాంపుల్ C4H10O, ఆక్సిజన్. సో C4H10O. నెక్స్ట్ మెటామరిజం వచ్చేసి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్. సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ అటాచ్మెంట్కి వచ్చే వరకు ఆల్కైల్ గ్రూప్స్ అనేటివి ఇంకొక ఫంక్షనల్ గ్రూప్తో అటాచ్ అయ్యి ఉంటాయి. సో డిఫరెన్స్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్ అంటున్నారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీథైల్ ప్రొపైల్ ఈథర్స్. సో మెటామరిజం ఎగ్జాంపుల్స్ ఈథర్స్ అండ్ ఎస్టర్స్ ఏవి రాసినా కూడా కౌంట్ చేస్తారు, సో మార్క్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద టాటోమరిజం. సో టాటోమరిజం అంటే 2 ఐసోమరిక్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ 2 ఐసోమరిక్ ఫార్మ్స్ కూడా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఈ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా కూడా ఇవి స్పాంటేనియస్గా చేంజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి ఈజీగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఇట్ షోస్ అనే డైనమిక్ ఈక్విలిబ్రియం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కీటోల్ అండ్ ఈనాల్ గ్రూప్స్. సో ఇది వేరే గ్రూప్, ఇది వేరే గ్రూప్. సో ఇండివిజువల్గా దాని ఫంక్షనల్ గ్రూప్స్ వేరు ఉన్నా సరే ఇవి డైనమిక్ ఈక్విలిబ్రియం చూపిస్తాయి అండ్ స్పాంటేనియస్లీ ఇంటర్ కన్వర్టబుల్. సో ఇది వచ్చేసి టాటోమరిజం అనమాట. సో ప్రతిదానికి డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే చాలు ఐసోమరిజంలో. సో స్టీరో ఐసోమరిజంలో ఫస్ట్ సబ్ టైప్ వచ్చేసి డి అండ్ ఎల్ ఐసోమరిజం. డెఫినేషన్ చూడండి, దే హ్యావ్ ఏ ఐడెంటికల్ కాంపోజిషన్ బట్ డిఫరెంట్ ఇన్ స్పేషియల్ కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్లో అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అని మెన్షన్ చేశారు. అండ్ కింద మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, డి గ్లిసరాల్డిహైడ్ అండ్ ఎల్ గ్లిసరాల్డిహైడ్. సో అక్కడ OH గ్రూప్ అనేది ఒక సైడ్ రైట్ ఉంది అండ్ ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో అరేంజ్మెంట్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఇది అనమాట. ఒకవేళ రైట్ సైడ్ వస్తే అది డి గ్లిసరాల్డిహైడ్, అదే లెఫ్ట్ సైడ్ వస్తే ఎల్ గ్లిసరాల్డిహైడ్ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ డి గ్లూకోజ్ అండ్ ఎల్ గ్లూకోజ్. సో రైట్ సైడ్ వస్తే డి గ్లూకోజ్ అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే అది ఎల్ గ్లూకోజ్ అని ఇండికేట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ స్టీరో ఐసోమరిజంలో డి అండ్ ఎల్ ఐసోమరిజం.
సెకండ్ వచ్చేసి ఆప్టిమల్ ఐసోమరిజం. సో ఆప్టిమల్ ఐసోమరిజంలో సేమ్ కెమికల్ నేచర్ ఉంటుంది, బట్ ద డిఫరెంట్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ టువర్డ్స్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఎప్పుడైతే లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకో అది లీవో రొటేటరీ, ఇట్ ఇండికేట్స్ యాజ్ ఎల్ అని ఇండికేట్ చేస్తారు. అండ్ డెక్స్ట్రో రొటేటరీ అంటే దట్ రొటేట్స్ టు ద రైట్ సైడ్. ఎప్పుడైతే అది రైట్ సైడ్ టర్న్ అవుతుందో అంటే క్లాక్ వైజ్, సో అది డెక్స్ట్రో రొటేటరీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి డి గ్లూకోజ్ అండ్ ఎల్ ఫ్రక్టోస్. సో దిస్ ఈజ్ ఆప్టిమల్ ఐసోమరిజం. వచ్చేసి ఎపిమరిజం. ఎపిమరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్మ్లా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఇన్ ద కాన్ఫిగరేషన్ అరౌండ్ ఎ సింగిల్ అసిమెట్రిక్ కార్బన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు, డి గ్యాలక్టోస్, డి గ్లూకోజ్ అండ్ డి మ్యానోస్. సో యానోమరిజం లాస్ట్ వన్ వచ్చేసి. సో యానోమరిజం అంటే హ్యావింగ్ అనే ఆల్ఫా బీటా గ్రూప్. సో యానోమరిజంకి ఆల్ఫా అండ్ బీటా గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ దిస్ ఆల్ఫా అండ్ బీటా గ్రూప్ విచ్ ఇట్ ఈస్ అటాచ్డ్ అట్ ద C1 పొజిషన్లో డౌన్ సైడ్ OH గ్రూప్ అటాచ్ అయి ఉంటే అది ఆల్ఫా డి గ్లూకోజ్. అదే అబోవ్ ద C1, సో C1కి పైన అటాచ్ అయ్యి ఉంటే అది బీటా డి గ్లూకోజ్ అవుతుంది. సో ఇది యానోమరిజం అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.